హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము వంకాయ కర్రీ ఎలా చేసేద్దామో చూసేద్దాం. దానికి కావాల్సినవి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు పౌడర్, ఇంకా కొత్తిమీర. నా దగ్గర కరివేపాకు పౌడర్ అవైలబుల్గా ఉందని తీసుకున్నానండి. ఇంకా టమాటో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని, ఆలుగడ్డ చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా వంకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసి నీళ్ళలో వేసేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఉల్లిపాయల ముక్క సన్నగా కట్ చేసినవి, అలాగే ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసేసుకున్నానండి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, 1 స్పూన్. ఇప్పుడు కరివేపాకు పౌడర్ వేసి కలిపేసుకుందాం. 2 సెకండ్స్ తర్వాత మళ్ళీ మూత తీసి పసుపు వేసి బాగా కలపండి. బ్రౌనిష్ కలర్ వచ్చేసరికి వేపాక దాంట్లో ఇంతకుముందు మనం కట్ చేసుకున్న పొటాటో పీసెస్ ఉన్నాయి కదా, ఆ ఆలుగడ్డ ముక్కల్ని తీసి వేసేసుకుందాం. అవి కొంచెం ఉడికాక 2 సెకండ్స్ తర్వాత లిడ్ తీసి ఇప్పుడు వంకాయ ముక్కల్ని మనం నీళ్ళలో వేసి పెట్టేసాం కదా, దాన్ని నీళ్ళు బాగా పిండేసి ఆ ప్యాన్లో వేయండి. ఒకసారి మీరు ఆలుగడ్డ ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి. బాగా మంచిగా కలపండి ఒకసారి. బాగా కలిపేసండి. కింద మాడిపోయిన చూసి కలపండి. కొంచెం నాకు మాడిపోయినట్టే కనిపిస్తుంది, కానీ అది ఫ్రైలో అవుతే చాలా బాగుంటుంది. ఒక 2 సెకండ్స్ ఆ లిడ్ పెట్టి వదిలేద్దాం. 2 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి, మగ్గిందో లేదో మీకు తెలుస్తుంది. ఇలా మగ్గాక ఇప్పుడు మనము దానికి సరిపోయేంత కారం 1 స్పూన్, ఇంకొక స్పూన్ కారం, తర్వాత ఉప్పు 1 స్పూన్ బాగా కలపండి. ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు టమాటా ముక్కలు టైం లేకపోతే వెంటనే ఇప్పుడు టమాటా ముక్కలు వేసేయచ్చండి. ఇంకా కొంచెం టైం ఉందని కొద్దిసేపు అయ్యాక టమాటా ముక్కలు వేయండి. ఇంకా నేను ఇప్పుడు కారం ఉప్పుతో పాటు నేను టమాటా ముక్కలు వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా బాగా కలపండి, ఎందుకంటే కింద మాడిపోతుంది. అది కొంచెం జాగ్రత్తగా చూసి కలపండి. ఆ ఉప్పు కారం అనేది వంకాయ ముక్కలకి టమాటా ముక్కలకు కలిసేలా కలపండి. ఇలా కలిపాక ఒక 2 సెకండ్స్ మగ్గనివ్వండి. మగ్గనిచ్చాకే ఇప్పుడు లిడ్ తీసి కొన్ని వాటర్ పోద్దాం. వాటర్ 10 నిమిషాల తర్వాత ఎలా ఉంటుందో చూడండి. మగ్గాక వాటర్ పోసాక ఇది అనమాట గ్రేవీ ఎక్కువ కావాలంటే కొన్ని ఎక్కువ పోసుకొని, మరీ ఎక్కువ పోసుకున్నారంటే బాగుండదు. తర్వాత కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ధనియా పౌడరు, జీలకర్ర పౌడర్ నేను మిక్స్ చేశాను. జీలకర్ర ధనియా పౌడర్ వేస్తే చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్